ఇప్పుడు ఎలా వచ్చింది? మోడుస్తావేంటి మరి? రే ఏమిట్రా నువ్వు ఇక్కడ? ఇంట్లో వాళ్ళు గుడికి వెళ్ళారు, ఇటు దోశలు మాట్లాడా. నిన్ను వారం రోజులు తోట పని చేయమన్నాను. ఈలోగా దోశలేడు నేర్చుకున్నాక వంటింట్లోకి అడుగు పెట్టమన్నాను. అవునా? అవుట్. రే నువ్వురా, రా చెప్తాను, రారా. నేను ఆయిల్ తక్కువ వేసానుగా, దోశలు మార్చానా? ఒరేయ్, వీడు ప్రశాంత్ అని మన సుబ్బరాజు గారు లేరు, ఆయన మనవడు. న్యూజిలాండ్ లో మార్కెటింగ్ అనలిస్ట్. హాయ్ సార్. హలో. మొన్నే ఇండియా వచ్చాడు. ఏంటి ఎంత పొద్దున్నే? యాక్చువల్గా అంకుల్, నా ఫ్రెండ్స్ అందరూ నన్ను టీస్ చేస్తూ ఉంటారు. నేను చేసుకోపోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలని. నేను న్యూజిలాండ్లో ఉన్నప్పుడు ఆలివ్ ఆయిల్ మాత్రమే దొరికేది. నేను వితౌట్ ఆయిలే దోశలు వేసేవాడిని. సో దోశల స్పెషలిస్ట్ అన్నమాట. మరి మా కుక్కి ఆ మెథడ్స్ ఏమో నేర్పించచ్చు కదా ప్రశాంత్? ఏం మెథడ్స్ అండి? అయ్యో, అబ్బా ఇదేం రావట్లేదు. అవసరం నీకు ఇది? ఛా, చీర్స్. రే, నువ్వు నిజంగా కేసులు గెలుస్తుంటావురా? నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందిరా? అయినా ఎక్కడ దొరుకుతుంటారా నీకు ఇలా టిక్కెట్లు? అంటే అదే పొద్దున్న తీసుకొచ్చావుగా పెళ్లి కొడుకుని. వాడి గురించి తెలిస్తే నువ్వు ఇలా అనవరా? వాడికి పెళ్ళి ఒక ప్లెజర్ రా, రెస్పాన్సిబిలిటీ కాదు. ఆడు మనకు సూట్ అవడం. ప్రతి సంబంధాన్ని ఏదో ఒక చెత్త సిల్లీ రీజన్తో రిజెక్ట్ చేయడం నీకు బాగా అలవాటైపోయిందిరా. ఇప్పటికి 19 సంబంధాలు తెచ్చాను. అన్నీ చెత్తవే. పోరా, నీ కూతురికి నేను అసలు పెళ్లి సంబంధాలు తీసుకురానురా. నీ కూతురి పెళ్లి విషయంలో నాకున్న టెన్షన్ కూడా లేదేంట్రా నీకు? యూజ్లెస్ ఫెలో. డాడీ, ఈ రెండిట్లో ఏమో తీసుకోను. గ్రీన్ ఫ్రాక్ వేసుకున్నా, ఎల్లో ఫ్రాక్ వేసుకున్నా. డాడీ, నేను భరతనాట్యం నేర్చుకోనా లేకపోతే కథక్? ఏ కాలేజ్కి అప్లై చేయమంటారు? రేయ్ రేయ్, ఎందుకురా టెన్షన్ ఫీల్ అవుతావు? నువ్వు అనుకున్నట్టే నీకు పెర్ఫెక్ట్ అల్లుడు దొరుకుతాడు రా. నేను చెప్తున్నానుగా, డోంట్ వరీ. చీర్స్ ఫర్ ద బెస్ట్ అల్లుడు. మీతో సంబంధం కలుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది లక్ష్మీపతి గారు. మాకు కూడా. ప్రియా చదువు కంప్లీట్ కాకపోయినా అబ్బాయి అందరికీ నచ్చడం వల్ల నేను సరే అన్నాను. మంచిది, వస్తామండి, మళ్ళీ కలుద్దామండి. ఇది వాళ్ళకి బాగా నచ్చేసింది. మొదటిసారి తిరుపతిలో చూసినప్పుడే అనుకున్నాను వీళ్ళు మన సంబంధం వదులుకోరని. 2 నెలల్లో పెళ్లి చేసేయాలన్నారు. ఎంత టెన్షన్ ఫీల్ అయినో తెలుసా? అవును మరి, బావగారు ఒప్పుకుంటారో లేదో అని. నేను కూడా చాలా భయపడ్డాను. చిన్నపిల్లకి అప్పుడే పెళ్లి ఏంట్రా అని అన్నయ్య అంటాడేమో అని. కానీ అందరికన్నా అన్నయ్యకే వాళ్ళు బాగా నచ్చేశారా. అవును, చాలా మంచి సంబంధం. యూకేలో వాళ్ళకి 3 విల్లాస్ కూడా ఉన్నాయట. ఒక్కడే అబ్బాయి, అన్నింటికి మించి అబ్బాయిది సాఫ్ట్వేర్ జాబ్ కాదు. అమ్మగారండి, మన అమ్మాయి గారి పెళ్లి బట్టలన్నీ కళామందిర్లోనే కొనాలి. అబ్బా, కళామందిర్ కళ్యాణి. నేను చెప్పినా చెప్పకపోయినా నాకు తెలుసులేండి, అమ్మాయి గారి పెళ్లి బట్టలన్నీ మీరు అక్కడే కొంటారని. చూడు తల్లి, లోపల ఫోటో ఆల్బమ్ ఉంటుంది, తీసుకురా. అలాగేనండి. కావ్య, ప్రియా పెళ్ళైన వెంటనే నీ పెళ్లి కూడా చేసేద్దాం అనుకుంటున్నాను. వావ్, రైట్ డెసిషన్ నాన్న. ర్యాంకులు మెరిట్లు అన్ని ఎంతకాలం చదువుతాం? ఏం చక్కగా పెళ్లి చేసేసుకొని 2 పిల్లల్ని కన్నేస్తే ఉంటుంది మజా. ఇదిగోండి అయ్యగారు ఆల్బమ్. రేయ్, ఇప్పటి వరకు 19 సంబంధాలు చెడగొట్టావు. చూడరా, వీడిని కాదంటే చంపేస్తాను నిన్ను. అబ్బాయి చాలా బాగున్నాడు. బాగా సన్నగా ఉన్నట్టున్నాడు. హే, నోర్ము ఇవే, చూడు ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు. భరత్ వర్మ, తండ్రి పేరు సూర్యనారాయణ రాజు. అరుణాచల్ ప్రదేశ్లో నీతో కలిసి పనిచేశాట.
సూర్యనారాయణ రాజు కొడుక వీడు? అవునరా. ఓహో. మేజర్ పద్మపాణి ఆచార్య యూనిట్లో కూడా పనిచేసేట్రా వీడు. ఓకే. 26 ఇయర్స్కే కెప్టెన్ అయ్యాట. ఐ సీ. కాశ్మీర్లో టెర్రరిస్టులను పట్టుకోవడంలో ఇతని స్ట్రాటజీస్ చూసి ఇండియన్ గవర్నమెంట్ ఇతనికి శౌర్య చక్ర మెడల్ కూడా ఇచ్చిందిరా. ఇప్పుడు చెప్పరా, నీ కూతురికి ఇతను పెర్ఫెక్ట్ మ్యాచ్ కదా? వీడు మనకు షూట్ అవడరా. 20. రేయ్, నీ కూతురికి పెళ్లి సంబంధాలు తీసుకురావడం కన్నా ఈ పిల్లలతో పజిల్స్ ఆడుకోవటం బెటర్ రా. రే రెండ్రా 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 రెండ్రా. నేను ఇప్పుడు మీకు పజిల్ చెప్తాను, దానికి కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. ఒక రాకుమార్తెని 3 దొంగలు బంధించి ఉంచారు. ఒక రాకుమారుడు వచ్చి రక్షించాడు. ఆ అమ్మాయి అతన్ని ప్రేమించింది. మరోవైపు ఆమె తండ్రిని అడవిలో దొంగలు బంధిస్తే ఇంకో యువకుడు రక్షించాడు. అప్పుడు ఆ రాజుగారు నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను అన్నారు. ఒకవైపు రాకుమార్తె ప్రేమ, మరోవైపు రాజుగారు చూసిన సంబంధం. ఇప్పుడు ఏం చేస్తుంది? చిన్ను, నాకు సంబంధాలు చూస్తున్నారు. మన విషయం చెప్పిన తర్వాత ఇంకా చెప్పలేదు. కనీసం నీకు పెళ్లి చేసిన తర్వాత చెప్తావా? జోక్స్ వద్దు, నాకు టెన్షన్ గా ఉందిరా. సరే, నేను వస్తున్నాను. వద్దు, నేనే చెప్తాను. నాన్నకి ఇప్పుడే చెప్పేస్తాను. అయినా మన విషయం చెప్పడానికి నీకు ఎందుకు అంత భయం? భయం కాదు, అదేదో తెలీదు. నా మాట విని వెంటనే వెళ్ళి చెప్పే. నా గుడ్ లక్ చెప్పు. ఆల్ ది బెస్ట్. నాన్న, కళ్యాణి, నాన్న ఎక్కడున్నారు? అయినో అమ్మగారు. ఏంటి? అబ్బా, అయినో అని చెప్పాను కదండి అమ్మగారు. నాన్న, యా వాట్సాప్. నిజంగానే సంబంధాలు చూస్తున్నారా? నాకు చెప్పకుండానే? ఇంతవరకు నీకు చెప్పదగ్గ మ్యాచ్ ఒక్కటి కూడా రాలేదురా. నిజంగా వచ్చుంటే నీకు చెప్పేవాను కదమ్మా. నా రెజిమెంట్లో నేనే టఫెస్ట్ పర్సన్ని. ఎవరినన్నా సెలెక్ట్ చేయాలంటే వాడు పర్ఫెక్ట్గా ఉండాలంతే. నా సర్వీస్లోనే అంత పర్టికులర్గా ఉన్నానంటే నా అల్లుడి విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇప్పుడు వీళ్ళందరికీ ఆ పరీక్షలన్నీ పెడతావా? ఒకవేళ నీకు తెలియకుండా నేనే డెసిషన్ తీసేసుకుని ఉంటే? చిన్నప్పటి నుంచి నాకు చెప్పకుండా ఏమైనా చేసావా? మరి నువ్వు నాకు చెప్పకుండా డెసిషన్. హే చిన్ను, ఏమన్నారు? ఏమైంది? కావ్య పెద్ద స్కెచ్ వేసింది. చెప్పేసావా? నువ్వేం కంగారు పడకు, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నాకు జస్ట్ 1 day టైం ఇవ్వు చాలు. సరే, ఓకే, మళ్ళీ కాల్ చేస్తా. బాయ్. Your boy Fat Man in the building, repping it up, yeah. హాయ్ కార్తిక్, నువ్వు వచ్చేసావా? చాలా మంచి పని చేసావు. నానా, కార్తిక్ నా ఫ్రెండ్. హలో అంకుల్. హలో. బయట నుంచో పెట్టాయంటమ్మా, లోపల తీసుకెళ్ళు. అలాగే. మూవ్ జెర్సీ, మూవ్ జెర్సీ. నెమ్మదిగా నెమ్మదిగా. వీళ్ళందరినీ తర్వాత పరిచయం చేస్తాను, కానీ ముందు లోపల పద.
మీ విలేజ్, మీ రిలేషన్షిప్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ అందరూ అంతే కార్తిక్. తన్ని చూడు, తనకి మా ఇంట్లో పనిచేయాల్సిన అవసరం లేదు. దాని రేంజ్ కళామందిర్లో మాత్రమే బట్టలు కొంటుంది. కానీ మమ్మల్ని వదలలేదు. అమ్మగారు, ఈ టీ షర్టా బెడ్షీటా? వీటి జత బట్టలతో మన ఫ్యామిలీ అందరికీ బట్టలు కుట్టించవచ్చు. కళ్యాణి, మిగిలిన వాళ్ళందరూ ఎక్కడా? ఏ అందరికి బట్టలు కుట్టిస్తారా అమ్మగారు? ఓయ్, అలాగే పిలుస్తాలే అమ్మ. అంకుల్, ఆ గన్ ఏంటది? అదా మా నాన్నగారు నిజాం నవాబ్ పెట్లు కొట్టేదా? మా అన్నయ్య సంగతి వదిలేవే. కార్తిక్ మాకే నచ్చలేదు. ఏం చూసి అతను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావే నువ్వు? ఏం చూసి మీరు వద్దంటున్నారు? నువ్వు ఎలకలా ఉన్నావు, వాడేమో ఏనుగులా ఉన్నాడు. అరే, అతను చూసిన తర్వాత కూడా మేమందరం ఒప్పుకుంటాం అనుకుంటున్నావా? అసలు అతను లావుగా ఉన్నాడన్నది ఒక్కటే పట్టుకున్నారేంటి మీరు? లావుగా ఉంటే మనిషి కాదా? నాకు అతని క్యారెక్టర్ నచ్చింది, అతని మెంటాలిటీ నచ్చింది. అంతెందుకు, అతనిగానే నాకు నచ్చాడు. దట్స్ ఇట్. నువ్వు ఏమన్నా చెప్పవే, మీ నాన్న ఒప్పుకున్నా మేం ఒప్పుకోం. ఈ పెళ్లి మాత్రం జరగదు. మా అమ్మే బ్రతుకుంటే నన్ను అర్థం చేసుకునేది. మీరంతా ఊరుకోండి. అది కాదురా కావ్య, మేం చెప్పేది కూడా కొంచెం అర్థం చేసుకో. నీకోసమే కదా మేము చెప్పేది. అతను నీకు నచ్చుండొచ్చు గానీ మరీ అంత బండగా. అదే బొద్దుగా. సరే, ఇప్పుడు మన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కార్తీక్ లావుగా ఉంటాడు కాబట్టి, ఐ మీన్ బొద్దుగా ఉంటాడు కాబట్టి అన్నయ్యని కన్విన్స్ చేయాలంటే ముందు అతను సన్నబడాలి. ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక 1 year నుంచి సఫర్ అవుతున్నాను. ఇది మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నేనేమన్నానని? ప్రియ పెళ్ళవని తర్వాత మాట్లాడుకుందాం. వచ్చాడు, 4 రోజులు ఉండి, సరేనా? చూసారా, మీ అందరూ అనవసరంగా భయపడ్డారు. స్ట్రైట్గా చెప్తే ప్రాబ్లమ్స్ అన్నీ అవే సాల్వ్ అవుతా అంటే వినలేదు. నేను చెప్తే ఆయన చాలా కూల్గా రియాక్ట్ అయ్యారు. నీ కూతురు తీసుకొస్తే మాత్రం వాడిని తరిమేయకుండా ఇంట్లో ఎలా పెట్టుకున్నావురా? వాడంటే దానికి ఎంత ఇష్టమో దాని కళ్ళల్లో చూశానురా. అందుకే నేనేమన్నా అంటే అదేం చేసుకుంటుందో అని భయపడ్డాను. అందుకే ఏం చేయలేకపోయాను. చిన్నప్పటి నుంచి దానికి టెడ్డీ బేర్లు అంటే ఇష్టమని కొనిచ్చానురా. ఇప్పుడు పెద్ద టెడ్డీ బేర్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటానంటే నేను ఎలారా చచ్చేది? హలో చెప్పమ్మా. ఒకసారి ఇంటికి రండి నాన్న. మళ్ళీ ఏమైందిరా? ఆయన సంగతి మీకు తెలిసిందేగా. మళ్ళీ నాకు ఆయనతో గొడవైంది. 2 స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుని పడుకో తల్లి. రేపు నేను వచ్చి మాట్లాడతాగా. నీ కూతురా? మళ్ళీ ప్రాబ్లం రా. అది ఇష్టపడిందని ఏమీ ఆలోచించకుండా వాడికే ఇచ్చి పెళ్లి చేశాను. ఇప్పుడేమో అది బాధపడుతుంది. నువ్వు చెప్పింది కరెక్టేరా. ఆడపిల్లలకు ఆ ఏజ్లో ఇష్టాలు ప్రేమలు తప్ప మరి ఏమీ తెలియదు. అందుకే పెళ్లి విషయంలో డెసిషన్ మాత్రం మనమే తీసుకోవాలిరా. లేకపోతే ఇదిగో నా కూతురుని చూసి నేను బాధపడుతున్నట్టే బాధపడాల్సి వస్తుంది. Many happy returns of the day. Thank you. Happy birthday, Kavya. Happy birthday to you. Happy birthday
హ్యాపీ బర్త్డే రా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. నీ బర్త్డే గిఫ్ట్. థ్యాంక్స్ నాన్న. నీ కూతురు డీప్ లవ్లో ఉందిరా. లావుగా ఉన్న నా భార్యను ఎగ్జాంపుల్గా చూపించి నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా అంకుల్ అని అడిగింది. నీ కూతుర్ని నిలదీయకుండా కరెక్ట్గానే డీల్ చేసావురా. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. భయపడకు, ఇందులోంచి మన అమ్మాయిని ఎలా బయటికి తీసుకురావాలో నేను ఆలోచిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఈ డాక్టర్ ఎక్కడున్నాడు? ఏంటి మీ పెద్దనాన్నకి ఏమైంది? ఇది జనరల్ హెల్త్ చెకప్. మంత్లీ వన్స్ ఇంట్లో అందరికీ జరుగుతుంది. ఇది పెద్దనాన్న రూల్. ఏంట్రా బీపీ ఇలా సడన్ గా రైజ్ అవుతోంది? డాక్టర్ కార్తిక్, కార్తిక్ డాక్టర్. ఓకే, బీపీ నార్మల్. డాక్టర్ ఏంట్రా? మా ఫ్యామిలీలో ఎప్పుడు కొలెస్ట్రాల్ టెస్ట్ చేయలేదు కదా? కొలెస్ట్రాల్ టెస్ట్ ఎప్పుడు చేయలేదు. పైగా కొలెస్ట్రాల్ చాలా డేంజరస్ రా. హార్ట్ డిజీజ్కి అది కూడా ఒక మెయిన్ రీజన్. సో లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసేద్దాం అందరికి. చేసేద్దాం. అనగనగా ఒక రాజు, ఆ రాజుకేమో 7 కొడుకులు. మొత్తం కావ్య, అమ్మ కావ్య, రిపోర్ట్స్ వచ్చాయి. నాన్నలేడా ఇంట్లో? ఉన్నారు అన్నయ్య. వస్తున్నా. ఏంట్రా కంగారు? చాలా మంచిదేంద్రా కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించడం. నాకు తెలుసురా, అందుకే చేయించమన్నా. మరి ఎలా నెగ్లెక్ట్ చేసావురా? నాకు కూడా అతను మొన్నే పరిచయం. నువ్వు కేర్ తీసుకోవడానికి అతను పరిచయం అవడానికి ఏమిట్రా సంబంధం? అతని హెల్త్ పొజిషన్ నాకెలా తెలుస్తుందిరా? నీ బొందా, నేను చెప్తున్నది నీ గురించి. నాకా? రిపోర్ట్లు ఏమో మారుంటాయి, సరిగ్గా చూడు. రిపోర్ట్సే మారలేదురా, కరెక్ట్ రిపోర్ట్సే. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది తినకు. రే, నాకెలా రా కొలెస్ట్రాల్ ఉంటుంది? వాకింగ్ చేస్తున్నాను, సన్నగున్నాను. సన్నగా ఉంటే కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది, లావుగా ఉంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుందని ఎవడరా చెప్పింది? తప్పుడు అభిప్రాయం అది తెలుసా? దానికి మీరు ఇద్దరే లైవ్ ఎగ్జాంపుల్. అతను చూడు, లావుగా ఉన్నాడు, కొలెస్ట్రాల్ నార్మల్ గా ఉంది, హెల్దీగా ఉన్నాడు. నువ్వు సన్నగా ఉన్నావు కానీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది. ఏం మాట్లాడుతున్నాడు వీడు? సరే అయితే నీ రిపోర్ట్స్ చూడు. ఏదంకల్? చూడమ్మా. హెచ్డిఎల్ చూడు ఇక్కడ. డాక్టర్, అన్నయ్యకి ఏం పర్వాలేదుగా? ప్రస్తుతానికి ఏం పర్వాలేదు. రా, కొలెస్ట్రాల్ లెవెల్ ఎలా తగ్గించాలో చెప్తాను. ఆ టెడ్డీ బేర్ గడికి గ్యాస్ట్రిక్ ట్రబుల్, స్టమక్ క్యాన్సర్ ఉంటుంది. డాక్టర్ని పిలిపించాను. ఇప్పుడు ఏం జరిగిందో చూడు. నీకు బీపీ ఉందని తెలిసింది కదరా? ముందు లేదు, ఇప్పుడు ఆడ వల్ల వచ్చింది. వాడు దొరుకుతాడు అనుకున్నాను, నువ్వు దొరుకుతావని నాకేం తెలుసు? వాడిని ఎలా రా ఇక్కడి నుంచి తరివేయడం? లక్ష్మీపతి, వెయిట్ అండ్ సీ. అయ్యగారు, ఏంటి? అయ్యగారు, మీరు బాగున్నప్పుడు నేను జీతం తీసుకుంటానండి. ఆయన దుబాయ్లో బాగానే సంపాదిస్తున్నారు. నాకేం పర్లా, నేను బాగానే ఉన్నానండి. చాలురా కావ్య. తిను కార్తీక్, కొంచెం చాలు. చూస్తున్నావు, తిను.
తినవే. మరి నెయ్యి తర్వాత వేస్తానులే. తర్వాత కళ్యాణి మండు వల్ల ఫ్యాన్స్ అయి ఊరుకునే తిరుగుతున్నాయి. చూస్తే ఎవరూ లేరు. నేను ఆఫ్ చేసేసాను. అలా కరెంట్ అయి వేస్ట్ చేయకండి. రేపు నుంచి వేడి నీళ్లు గీజర్తో కాయొద్దు. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది. అనవసరమైన ఖర్చు. తాటిమట్లో ఎండు కొబ్బరాకులు ఎవరు పడితే వాళ్ళు పట్టుకుపోతున్నారు. వాటితోనే నీళ్లు కాయి. ఇలా చేస్తే మనం ప్రతి నెల 300 కరెంటు మీద సేవ్ చేయొచ్చు. సరేనా? అలాగే బాబు. అంకల్ ఒకసారి ఇట్లా రండి. ఇటు రండి అంకల్. మీరేం కంగారు పడకండి. నేను ఇక్కడ అన్ని సెట్ చేసి వెళ్తాను. భాస్కర్ గారు నాకు అన్ని చెప్పారు. దగ్గరండి. భాస్కర్ గారు మీకు ఫ్రెండే కావచ్చు. కాకపోతే మీరు అనుకున్నంత మంచి వ్యక్తి కాదు అంకల్. పోచేయండి. అసలు ఏం చెప్పారో వాడికి? నువ్వు కంగారు పడకు, నన్ను కంగారు పెట్టుకో. అసలు ఏం జరిగిందిరా? మా పనోళ్ళు జీతాలు తిరిగి చెడిపోతున్నారు. ఆ టెడ్డీ బేరగడమో పొదుపు చర్యలు అంటాడు. పైగా ఆ భాస్కరం మీరు అనుకున్నంత మంచోడు కాదంటాడేంట్రా. ఇలా అడ్డం తిరిగిందేమిట్రా కదా. నన్ను కొంచెం స్థిమితంగా ఆలోచించుకునేరా. భాస్కరం గారు, రిజిస్టర్ పోస్ట్ ఇంట్లో ఇచ్చానండి. రాజుగారు, నేను విన్నది నిజమేనా అండి? మీరేం భయపడకండి. మన ఊరు మొత్తం మీతోనే ఉంది. ఉంటానండి. ఇదిరా నా పరిస్థితి. ఏం చెప్పావురా వాడికి? కోర్టులో నీ ఆస్తంతా పోయిందని, నువ్వు బికారి అయిపోయావని చెప్పాను. ఏంటి? నాకేం తెలుసురా వాడు ఇంత పెద్ద ఇష్యూ చేస్తాడని. విషయం వినగానే నిన్ను కావిని వదిలేసి పారిపోతాడనుకున్నాను. రే, ఏదోటి చేయరా బాబు. లేకపోతే ఈస్ట్ గోదావరి ప్రజలందరూ చందాలేసి నా కుటుంబాన్ని పోషిస్తామనేలాగా ఉన్నారు. సర్లే, నేనే ఏదో ఒకటి చేస్తాను. నువ్వు కంగారు పడ. అసలు నీకేమైంది? ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు? డైనింగ్ టేబుల్ దగ్గర ఏంటా డిస్కషన్? నీకో విషయం చెప్పాలి. ఏంటది? అది మీ నాన్నగారికి. కార్తీక్ ఒక్క నిమిషం ఇలా రావయ్య, నీతో మాట్లాడాలి. ఒక్క నిమిషం ఉండు, నేను మళ్ళీ వస్తాను. నీకు గుడ్ న్యూస్ అయ్యా. లక్ష్మీపతి గారి ఆస్తంతా తిరిగి వచ్చేసింది. అదేంటండి, కోర్టులో పోయిందన్నారుగా? హైకోర్టులో నెగ్గాడయ్యా. జడ్జి గారు స్వయంగా ఫోన్ చేసి నాకు చెప్పారు. నా మీద ఒట్టయ్యా బాబు. ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళి అందరికీ చెప్దాం. అసలు ఆస్తి పోయిన విషయమే ఎవరికి తెలియదు నాన్న. నువ్వు ఎవరికి చెప్పనక్కర్లేదు. కామ్గా ఉండు. మా బుజ్జి తండ్రివి కదూ. హలో రావు గారు, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానండి. చెప్పండి. అది మరేం లేదండి, మీరేదో ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నారని విన్నాను. ఎవరు చెప్తున్నాడండి మీకు ఇలాంటివన్నీ? అయ్యో, మీరు అలా ఇరిటేట్ కాకండి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, పర్వాలేదు. వెళ్ళి పోస్ట్ పోన్ చేసుకుందాం. మాకేం ప్రాబ్లం లేదు, మేము అర్థం చేసుకోగలమండి. చూడండి, నేనే క్రైసిస్లోని లేను. ఎవరు చెప్పిన మాటలు వినకండి. ప్రియ పెళ్లి అనుకున్న టైంకి చాలా గ్రాండ్గా జరుగుతుంది. సరేనండి? సరే, మీతో నేను మళ్ళీ మాట్లాడతాను. ఓకే. ఇక్కడున్నారా? మీకోసం అంతా వెతికాను. ఇదిగోండి, తినండి స్వీట్. ఓ, మీరు డయాబెటిక్ కదా? నేను చాలా హ్యాపీగా ఉన్నానండి మీ ఆస్తి అంతా తిరిగి వచ్చేసినందుకు. తినండి. ఒక స్టూపిడ్ ఇడియట్. ఏంటా వెకిల్ నవ్వు? ఏమన్నానో అర్థమైందా? బాగా అర్థమైంది అంకుల్. ఏమర్థమైంది? మీకు నేను నచ్చానని. ఎవరైనా బాగా నచ్చిన వాళ్ళని, ఇష్టం ఉన్న వాళ్ళనే కదండి ఇలా తిడతారు. ఎవడరా చెప్పాడు నువ్వు నాకు నచ్చావని? నా కూతురు ఫ్రెండ్ గానే నిన్ను నేను యాక్సెప్ట్ చేయలేను. అలాంటిది నా అల్లుడుగా ఎలా యాక్సెప్ట్ చేస్తాను అనుకున్నావు? ఎప్పుడైనా నీ పర్సనాలిటీ చూసుకున్నావా? అసలు ఒకసారి ఆలోచించు. ఇప్పుడు మేము ఫ్యామిలీ ఫోటో దిగాలంటే ఎక్కడ నిలబెట్టాలి నిన్ను? ఆ ఫ్రేమ్ లో కూడా పట్టవే నువ్వు. నాకు నా కూతురికి మధ్య బండరాలే తగలటం. దాన్ని ఏమీ అనలేక నోరు మూసు కూర్చున్నాను. ఏదో ఒక రోజు నా కూతురే నిన్ను చొక్కా పట్టుకుని బయటికి గంటేస్తుందో చూస్తూ ఉంటే ఇడియట్ బ్రెయిన్లెస్ ఫెలో.
ఏంటి మొత్తం ఊరంతా తిరిగేసి వచ్చావా? ఉండు, కాఫీ తెస్తాను. మీ నాన్నకి నేను నచ్చలేదంట. ఇందులో సర్ప్రైజ్ ఏముంది కార్తీక్? అందరికీ తెలిసిన విషయమే కదా. అడ్డమైన తిట్లు తిట్టాడు తెలుసా? నేను చాలా హర్ట్ అయ్యాను. చిన్ను, నేను మీ నాన్నని మన పెళ్ళికి కన్విన్స్ చేయలేను అనిపిస్తుంది కావ్య. నువ్వు చాలా ఈజీగా కన్విన్స్ చేయొచ్చు కార్తీక్. ఎలా? ఆర్మీ వాళ్ళని కన్విన్స్ చేయడం చాలా ఈజీ. నిజం. మా డాడీని నేనే కన్విన్స్ చేద్దాం అనుకున్నాను, ఇంతలో నువ్వు వచ్చేసావు. సర్లే, ఇక నువ్వే డీల్ చేయాలి కదా మరి. చిన్ను, మా నాన్న మా అమ్మని పెళ్లి చేసుకోవడం కోసం తాతయ్య నొప్పించడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా? చివరికి తాతయ్య ఒప్పుకున్నాడు. మా తాతయ్య మా నాన్నకన్నా చాలా క్రిటికల్ పర్సన్. నీ గురించి నీకు తెలియదు చిన్ను. నన్నే నువ్వు ఇంప్రెస్ చేయగలేంది మా నాన్నని ఇంప్రెస్ చేయడం నీకెంత పని చెప్పు. నువ్వు స్ట్రాటజీస్ వేస్తావే, అవన్నీ అప్లై చేయి. సింపుల్. అవునా? నాన్న, నేను మీకు టెన్షన్ క్రియేట్ చేస్తున్నానా? ప్రియా మ్యారేజ్ అయిన తర్వాత మాట్లాడదాం అన్నారు కదా. మీరు ఇక వరీ కావద్దు నాన్న. నేను కూడా ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను హైదరాబాద్ వెళ్తాను. వెరీ గుడ్, వెళ్ళరారా. హైదరాబాద్ వెళ్ళాక వాళ్ళిద్దరు అక్కడ పెళ్లి చేసేసుకుంటేను. చచ్చా, నా కూతురు నాకు చెప్పకుండా అలా చేసుకోదురా. చేసుకుంటుందంటావా? ఏమో. కార్తీక్. హలో అంకుల్, చెప్పండి. ఫ్రీగా ఉన్నావా? ఫిషింగ్కి వెళ్తున్నాను, వస్తావా? వస్తాను అంకుల్. కమ్ ఆన్. రాజోల్ చాలా బాగుంది అంకుల్. బాగుంటుంది, బాగుంటుంది. నేను ఎప్పటికైనా ఇక్కడే సెటిల్ అవుతాను. మనకిప్పుడు పులస చేప పడుతుంది అంటారు అంకుల్. నాకు చాలా ఇష్టం. కార్తీక్, నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేరండి. కర్మ. అంటే కావ్య నిన్ను నో అందనుకో, ఇంకొక ఆప్షన్ ఉండాలి కదా నీకు. తానెందుకంటుంది? అందనుకో, మనసు మారి ఏమో చెప్పలేం కదా. అందంకుల్, ప్రేమ అంటే నమ్మకం కదండి. నిన్ను అడ్డమైన తిట్లు తిట్టాను కదా, అయినా ఇక్కడి నుంచి నీకు వెళ్ళిపోవాలనిపించలేదా? అనిపించిందండి. నేను వెళ్ళిపోదామనే అనుకున్నాను, కానీ కావ్య నన్ను కన్విన్స్ చేసింది. నేను తన్నే కన్విన్స్ చేయగలింది, మిమ్మల్ని ఎందుకు కన్విన్స్ చేయలేనని అంత కన్విన్సింగ్గా చెప్పేసరికి నేను కన్విన్స్ అయ్యి ఇక్కడే ఉండి మిమ్మల్ని ఎలాగన్నా కన్విన్స్ చేద్దామని నేను కన్విన్స్ అయ్యాను అంకుల్. Oh God. అయ్యో పడిపోయింది అంకుల్. ఇది కూడా అది కూడా.
అరే ఫోన్ ఉంది. ఓకే. ఇక్కడ కూడా సిగ్నల్స్ ఉన్నాయి అంకుల్. రిలయన్స్. ఏమైంది? చార్జ్ అయిపోయింది. ఒకసారి ఆ గొడుగిట్ ఇవ్వండి. నేనేమన్నా ప్లీజ్ అంకుల్ ఒకసారి ఇవ్వండి. తీసుకో తీసుకో తీసుకో. నువ్వేంటి? ఏం కంగారు పడకండి అంకుల్, గొడుగుని తెరచేపలా వాడుతున్నాను అంతే. మనం సేఫ్గా ఒడ్డుకెళ్ళిపోతాం. మనం ఆ తప్పు చేశానురా. ఏంటి? కార్తీక్ నీకు పెర్ఫెక్ట్ కాదు కాదు అని చెప్తున్నావే తప్ప పెర్ఫెక్ట్ అంటే ఇలా ఉండాలి అని కావ్యకి చూపించే ప్రయత్నం మనం ఎప్పుడూ చేయలేదు. అంటే నీ దగ్గర చెత్త ఫోన్ ఉందనుకో, దాంతోనే కాంప్రమైజ్ అవుతావు. పక్కనే రిలయన్స్ బ్లాక్బెర్రీ లాంటి చాయిస్ ఉందనుకో, రెండిట్లో దేన్ని చూస్ చేసుకుంటావురా? గాట్ ఇట్? దాట్స్ గుడ్. కానీ ఇప్పటికిప్పుడు బ్లాక్బెర్రీ లాంటి పెళ్లి కొడుకు ఎక్కడ దొరుకుతాడరా మనకి? ఎన్ని సంబంధాలు తెచ్చానరా నేను. ఆ భరత్వరమని ఎందుకు రిజెక్ట్ చేసావు? ఒక్క రీజన్ చెప్పు. వాడు షూ పాలిష్ చేసుకోలేదురా. షూ పాలిష్ చేసుకోలేదని పెళ్లి కొడుకునే రిజెక్ట్ చేస్తావురా? నీకు తెలియదురా. డ్రెస్ సెన్స్ ను బట్టి మనిషి మెంటాలిటీ చెప్పొచ్చు. ఈ షూ పాలిషింగ్, స్టార్ షైనింగ్ ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ ఆర్మీలో నీకు తెలియదు. ఇట్ రిఫ్లెక్ట్స్ ఎ పర్సన్ డిసిప్లిన్ అండ్ యాటిట్యూడ్. నీ కట్టే డిబేర్ గాడే కరెక్ట్ రా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.